ఆ పక్కన మీ ఏరియా. యువతలు మాట్లాడుతున్నారు అందుకని నేను చెప్పేది ఏంటంటే తెలిస్తే కబుర్ చేస్తాం సార్. పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. ఉండు సార్, తర్వాత మాట్లాడతాం. జీతం తీసుకునే దేనికి సార్? ఒక లేడీ డాక్టర్ రాత్రి నుంచి కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. కనపడకపోవడం ఏంటి? నువ్వే కొట్టి తరిమేసి ఉంటావు, లేదా ఎవరైనా తగులుపోయి ఉంటుంది. ఉద్యోగం చేసి ఆడదు కదా. అది నీ పెళ్ళం ఉంటుంది. ఆగరా, నేను చూసుకుంటాను. నువ్వెందుకు వచ్చావు? నీ చేసిన దానికి మీరు బాధ్యులు కారు. మిస్టర్ రామ్, సర్జరీ ఈజ్ ఓవర్, బట్ మీ వైఫ్ ఇంకా కోమా స్థితిలోనే ఉన్నారు. డోంట్ వరీ. ఎందుకైనా మీ క్లోజ్ రిలేటివ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి యాజ్ ఎ ప్రికాషన్. ఎక్కడ ఉన్నా సార్? నాగమణి, కస్టడీలో ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారు సార్. ఒక మిస్సింగ్ కేసు చెక్ చేయాలి, ఓపెన్ చేయండి సార్. దొంగలు, బ్రోతల్స్, మిస్సింగ్ కేసులు అందరూ లోపల ఉన్నారు, వెళ్ళి చూసుకోండి. శాంతి అక్కడ ఉండదు, నేను రాను. ఒకసారి వెళ్ళి చూసుకోండి సార్. నా శాంతి అక్కడ ఉండదు, నేను రాను. నాకు తెలుసు నా శాంతి అక్కడ ఉండదు, నేను రాను. శాంతి లేవండి, ఇట్రండి. ఎవరా ముసుకేసుకుని ఇలారా? సార్ ఆవిడ కొంచెం. అమ్మా నువ్వు వెళ్ళరా? చూడండి, ఆవిడేనా? ఆవిడ కాదండి. అయితే ఇక్కడ ఉన్నట్ట లేనట? ఆ మాట ఆయనతో చెప్పండి. థ్యాంక్స్ మేడం. పర్వాలేదండి. కార్తీక్, శాంతి ఇక్కడ లేదు, పద. రామ్, మీరు ఇంటికి వెళ్ళండి. ఈ ఎఫ్ఐఆర్ లొకేట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ హస్బెండ్ ఏదో విధంగా కనుక్కుంటుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగించకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళను? రామ్, ఇది యాక్సిడెంట్, మీరు కావాలని చేయలేదు. ఇది మరో విధంగా హ్యాండిల్ చేద్దాం. ఇది ప్రెస్కి తెలిసిందంటే లేనిపోని. నాకు సాయం చేయాలనుకుంటే ఎలాగైనా అమ్మాయి హస్బెండ్ను వాళ్ళ అమ్మ నాన్నలను కనిపెట్టండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, రైట్. కాలు కదిలించకమ్మా. అయ్యో నొప్పిగా ఉందిరా. చాలరా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. సేను, ఎక్కడికి రా నన్ను ఒంటరిగా వదిలేసి? పక్కకి తాగటానిక? బాత్రూమ్కి వెళ్ళొస్తానమ్మా, తొందరగా. కార్తీక్ గారు, మీ వైఫ్ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చారా? శాంతి గురించి ఏమైనా తెలిసిందా? డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్ళారు? బ్రౌన్ సారీ. బ్లౌజ్ కలర్? శాంతికి ఏం కలదుగా. చేతికి వాచ్, హ్యాండ్ బ్యాగ్ ఏదైనా? సార్, బ్లాక్ హ్యాండ్ బ్యాగ్, వాచ్, సెటస్కోప్ అన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చాను సార్. మీరు కొంచెం నాతో రండి. ఎక్కడికి? మీ వైఫ్ దగ్గరికి. ఎక్కడికి? ఇష్యూ ఓకే, షీఈస్ ఆల్ రైట్. కూర్చోండి. ఏంటమ్మా, అమ్మకి రోషం ఎక్కువని నీకు తెలుసుగా. నన్ను ఏడిపించకే, మాట్లాడు. నిన్ను ఇంట్లో నుంచి నేనే తరిమేశాను. ఇప్పుడు ఆ రోషం నాలో లేదు. మాట్లాడవే. ఇప్పుడు పసిపిట్టలా వాగేదానివి, ఇప్పుడు మాట్లాడవే. శాంతి, మాట్లాడమా. శాంతి, 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 శాంతి. అయ్యో శాంతి,
ఏమైంది శాంతి? అయ్యో శాంతి, అమ్మా అమ్మా శాంతి, శాంతి, ఎక్స్క్యూజ్ మీ శాంతి. ప్లీజ్ జయ ఇంజెక్ట్ 200 మిల్లీగ్రామ్ ఎప్సలిన్. అబ్బా మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ ఏమైంది? అందరూ బయట వెయిట్ చేయండి. సిస్టర్ కాళ్ళు గట్టిగా పట్టుకో. ప్లీజ్ గో అవుట్ ఆల్ ఆఫ్ యూ. సార్ మీరు కూడా బయట వెయిట్ చేయండి సార్. సెక్షన్ ప్లీజ్. ఏమైంది? We will try our ఆక్సిజన్ best. ఇంక్రీజ్ చేయండి. సిస్టర్ కొంచెం ఎరువే పెట్టండి. కార్తీక్, ఈయన యాక్సిడెంట్ చేసి శాంతిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చింది. అవునరా, హస్బెండ్ అని చెప్పి సంతకం చేసి ఆపరేషన్కి అరేంజ్ చేశారా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు చాలా తెలియక దేవుడిని వేడుకోమన్నారు. అందుకని మీరు కూడా ఆ దేవుణ్ణి వేడుకోండి. ఎందుకంటే దానికి ఏమైనా అయితే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, మీకు పెద్ద పెద్ద పోలీసులు తెలిసినా సరే, సాచురేషన్ 86%. ఎలా యాక్సిడెంట్ చేశారు సార్? తాగి డ్రైవ్ చేశారా? ఏం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇందులో మా వారు తప్పేం లేదు. నా శాంతికి ఏమైనా జరిగితే మీ భర్త ప్రాణాలతో ఉండడం. మీ భార్యకి ఏమి కాదు. తనకన్నా ముందు నేను చేస్తాను. మీనా, నేనే అంతకురాల్ని. ఊరుకో మీనా. కారు తీసుకెళ్ళి ఆ చిన్న పిల్లని కొట్టేశాను. సరేరా వెళ్దాం. ఈ పాప నన్ను వదిలిపెట్టదు. ఎంత పని చేశాను. ఆ అమ్మాయికి ఏం కాదు, అయితే అది నా వల్లే. బతికి తీరుతుంది. బతికిందంటే అది మీ మంచి మనసు వల్లే. ఓకే ఓకే ఓకే. మీనా, మీనా, ఆవిడ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. మీ వైఫ్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు.